నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు ట్రై మామ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో తీయని మెత్తగా ఉండే రవ్వ లడ్డూలు చేసి చూపిస్తున్నాను. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినా లేదా పండగలప్పుడు చాలా సింపుల్గా అప్పటికప్పుడు చేసుకునే ఈ రవ్వ లడ్డూలు చేసి చూడండి. పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తినేస్తారు. అన్నీ మన ఇంట్లో ఉండే వాటితోనే చేసుకునే ఈ రవ్వ లడ్డూలు తయారు చేయడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఉప్మా రవ్వ తీసుకోండి. ఇక్కడ నేను 2 గ్లాసుల రవ్వతో చేస్తున్నాను. మీరు చూస్తున్నారు కదండి, దీన్నే బొంబాయి రవ్వ అని కూడా అంటారు. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేడవ్వనివ్వండి. మీరు తీసుకున్న రవ్వను బట్టి నెయ్యి వేసుకోండి. నెయ్యి కాస్త ఎక్కువగా ఉంటేనే రవ్వ లడ్డూలు రుచిగా ఉంటాయి. నెయ్యి కరిగాక జీడిపప్పు, బాదం పప్పు వేసి వేగనివ్వండి. కిస్మిస్లు ముందుగా వేస్తే మాడిపోతాయి. జీడిపప్పు, బాదం పప్పు సగం వేగాక కిస్మిస్లు కూడా వేసి మొత్తం 3 వేగాక ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు అదే నెయ్యిలో ఉప్మా రవ్వను వేసి దోరగా వేయించండి. కలుపుకుంటూ మాడిపోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించండి. మీరు ఎక్కువ క్వాంటిటీతో రవ్వ తీసుకుంటే 2-3 సార్లుగా వేసి వేయించండి. నేను 2 గ్లాసులే కాబట్టి ఒకేసారి వేశాను. మాడిపోకుండా ఇలా కలుపుకుంటూ వేయిస్తే కొంతసేపటికి రంగు మారి మంచి వాసన వస్తుందండి. అప్పటి వరకు వేయించుకోవాలి. ఇదిగోండి, చూస్తున్నారు కదా, రవ్వ రంగు మారింది. ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఈ రవ్వని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని చల్లారనివ్వండి. అదే కడాయిలో 2 స్పూన్లు నెయ్యి వేసి నెయ్యి కరగనివ్వండి. నెయ్యి కరిగాక ఏ గ్లాస్తో అయితే రవ్వ కొలుచుకున్నామో అదే గ్లాస్తో 1 గ్లాసు పచ్చి కొబ్బరి తురుము వేసి మీడియం ఫ్లేమ్లో వేయించండి. కొంతసేపటికి కొబ్బరి తురుములో తేమ ఎగిరిపోయి కాస్త రంగు మారినట్లు అవుతుందండి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ కొబ్బరి తురుము కూడా రవ్వలో వేసి రెండింటిని చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో 4-5 యాలకులు వేసుకొని 2 గ్లాసుల పంచదార తీసుకొని 1/2 గ్లాసు పంచదార పక్కన పెట్టి మిగతాది జార్లో వేసి మెత్తగా పొడి చేయండి. మనం తీసుకున్న 2 గ్లాసుల రవ్వకి 2 గ్లాసుల పంచదార తీపి కరెక్ట్గా సరిపోతుంది. రవ్వ పూర్తిగా చల్లారిపోయింది కదండి. ఇందులో గ్రైండ్ చేసుకున్న పంచదార పొడి, విడిగా తీసిన పంచదార ఈ 2 వేసి రవ్వలో బాగా కలిసేలాగా చేతితో బాగా కలపండి. ఇలా చేతితో కలపడం వల్ల పంచదార ఉండలు ఎక్కడా లేకుండా రవ్వతో సమానంగా కలుస్తుంది. ఇప్పుడు కాచి చల్లార్చిన పాలు గోరువెచ్చగా ఉండేలా చూసుకొని కొద్దిగా వేసుకుంటూ బాగా కలపండి. పాలు ఒకేసారి వేయకూడదండి. కొద్దిగా వేసుకుంటూ మన ఉండ చుట్టడానికి సరిపడా ఉండేలాగా చూసుకోవాలి. చూస్తున్నారు కదండి, పాలు సరిపోలేదు, ఉండ సరిగా రావట్లేదు. ఇప్పుడు ఇంకొంచెం పాలు పోసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులోనే వేయించుకున్న జీడిపప్పు, కిస్మిస్లు కూడా వేసి బాగా కలిపి మీకు నచ్చిన సైజులో ఉండలుగా చుట్టుకోండి. రవ్వ లడ్డూలు చుట్టేటప్పుడు చేతికి అంటుకుంటుందండి. మధ్యలో స్పూన్తో తీసుకుంటూ చుట్టుకోవాలి. ఇలా తయారు చేసుకున్న రవ్వ లడ్డూలు వారం రోజులైనా గట్టి పడకుండా మెత్తగా రుచిగా చాలా బాగుంటాయి. తక్కువ టైంలో ఎక్కువ రుచిగా ఉండే ఈ రవ్వ లడ్డూలు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి.